నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ పేరు లేకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి విబి రామ్జీ పేరును పెట్టారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి, మండల అధ్యక్షుడు బంకా చందు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్, వల్లపు రాజు, బుక్య సరోజన, పున్న లావణ్య సది, దండి లక్ష్మి, బూరుగు కృష్ణ, స్వామి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉండేటువంటి మహాత్మా గాంధీ కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు తీసేసి బీజీ రామ్ అన్నటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 32 కోట్ల నుంచి 34-35 కోట్ల మంది ప్రత్యక్షంగా ఈ ఉపాధి హామీ పథకంలో పనులు చేసి వాళ్ళు ఉపాధి పొందేది. మొదలు 120 రోజులు ఉండే, 150 రోజులు ఉండే, కొన్ని ప్రాంతాల్లో 200 రోజులు ఉండే. మొత్తం భారతదేశంలో 6,49,481 గ్రామాలల్లో నడిచేటువంటి ప్రోగ్రాం. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామాల్లో నడుస్తుంది ఈ ప్రోగ్రాం. కేంద్రమే 100% డబ్బులు పెట్టాలి, రాష్ట్రాలు 40% పెట్టాలి, కేంద్రం 60% పెడుతుంది అన్నటువంటి ఒక సవరణ చేసింది. బీజేపీ వాళ్ళు 2 సార్లు, మూడోసారి కూడా కేంద్రంలో అధికారం రావాలన్నప్పుడు ఇది మున్సిపాలిటీస్లలో, నగర పంచాయతీలలో ఈ ఉపాధి హామీ పథకం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈడ కూడా పెడతామని చెప్పారు. దేశాన్ని ఆర్థికంగా లూటు చేసిన వ్యక్తులకు కోటాను కోట్ల రూపాయలు రద్దు చేసి వాళ్ళ నలుగురికే ఈ దేశ సంపద అంతా దోచిపెట్టాలనే ప్రయత్నం చేసి ఇలా రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్లకు వెళ్ళి కూడా 40% పెట్టుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదల కోసం వలసలు పోతున్నారని చెప్పేసి అప్పుడున్న మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వలసలు పోతున్నారు అని చెప్పేసి అప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దానికి ఎన్ఆర్ఈజీఎస్ అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టి అట్టి పనిని గ్రామీణ ప్రాంతాలకు పరిచయం చేయడం జరిగింది. అట్టి పని ఏదైతే ఉందో ఆ పేరును ఇవాళ ఉన్న బీజేపీ ప్రభుత్వం తొలగించడం సరైన పద్ధతి కాదు. మహాత్మా గాంధీ అని అంటే జాతిపిత, అతను స్వతంత్రం కోసం పోరాటం చేసిన నాయకుడు. అలాంటి పేరు తొలగించడంలో ఈ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తుంది. మహాత్మా గాంధీని కనబడకుండా చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం మరి మత కల్లోలను సృష్టించి మరి ఆనాడు దేశంలో పేదరికం ఉండద్దు, ఆకలి చావులు ఉండద్దు, ఆత్మహత్యలు ఉండద్దు అనే ఆలోచనతోటి కరువు పీడిత ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని కీర్తిశేషులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి ప్రారంభించి గ్రామాలలో మరి పేదవాళ్ళ కోసానికి, మరి నిరుద్యోగ సమస్య కోసానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటి వరకు విజయవంతంగా నడిపేదాన్ని, దానికి మహాత్మా గాంధీ పేరును తీసి మరి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మరి పేరుతోటి వాళ్ళకు పోతుందనే మరి ఆలోచనతోటి ఈ పథకాన్ని రద్దు చేయడం, తర్వాత పేరును రద్దు చేయడం కాదు, మరి 500 రూపాయల మీద కానీ గాంధీ బొమ్మను తీయాలని ఆనాడు నల్లధనాన్ని వెలికితీస్తానన్న కేంద్ర ప్రభుత్వం అసలు ఇవాళ దేశంలో బడా వ్యాపారుల కోసం కోట్లు, వేల కోట్ల రూపాయలు బ్యాంకులలో తీసుకున్న రుణాలను మాఫీ చేసుకుంటా అంబానీ, అదానీ వాళ్ళ అటువంటి దేశ ద్రోహులకు ఇవాళ కొమ్ము కాసుకుంటా మరి పథకాన్ని మొత్తం రద్దుపరచాలి, పేరు తీయాలనే దాన్ని మరి వాళ్ళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా
ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం కాదు. ఇది మనం మహాత్మా గాంధీ పేరు ఉండాలి. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోవాలి. కాకుండా చేసే ప్రోగ్రాం 10 సంవత్సరాలు ఈ వరకు ఉన్నది. కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం ఎన్నో చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు గాంధీ అంటే. అనే స్వతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసిన అంబేద్కర్ కానీ, గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ ఇటువంటి వ్యక్తులు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు వీరు. ఒక వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు గారు, అందరికి సంబంధించిన వ్యక్తులు వీరు. అందరి కోసం త్యాగాలు చేసిన వారు. అటువంటి వారిని గౌరవార్థం అనేక కార్యక్రమాల్లో అటు సంస్థలకు కానీ ఏదో కొన్ని పథకాలు పెట్టినప్పుడు వారిని తీసేయడం కరెక్ట్ కాదు. అలాగే ఇటువంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేద్దామన్న ఉద్దేశంతో కూడా తెర వెనుక కుట్ర బీజేపీ చేస్తుంది. ఇటువంటి కుట్రలు మనం తిప్పికొట్టే ప్రయత్నం చేసి అనేక కార్యక్రమాలు నిరసన చేసి ఇటువంటి కుట్రలను మనం బీజేపీ వారు కానీ ఇంకే పార్టీ కానీ చేసినా కూడా సహించకుండా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం కొట్లాడి ఇటువంటి మనం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని. ఇది ఒక గ్యారంటీ, మినిమం గ్యారంటీ స్కీమ్ కింద 100 రోజులు ఒక జాబ్ కార్డు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 100కు 100% కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క ఖర్చులు భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే మహాత్మా గాంధీ పేరును అతనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మొత్తం తొలగించాలని ఏదైతే కుట్ర వనుకున్నారో, ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్తగా ఇది ఒకటి పేరు పెట్టింది. ఇది దానికి సంబంధించింది ఒక పేరు పెట్టి దాని లోపల 125 రోజులు మేము పని కల్పిస్తూ ఉన్నాం. ఈ 125 రోజులు పని కల్పిస్తామని చెప్పి ఏదో మభ్య పెట్టుకుంటూ ఒక బిల్లు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఒక బిల్లు ప్రవేశపెట్టబడింది. దాని లోపల ఏంది అంటే 40-60 రేషియో ఇప్పుడు మన